చనిపోయేందుకు ప్రయత్నించిన కుమార్ను ఆపే ప్రయత్నంలో భూమి సైతం దూకేస్తుంది. కానీ అప్పటికే పోలీస్ మరియు సేఫ్టీ డిపార్ట్మెంట్ వారు రెడీగా ఉండటంతో ప్రమాదం తప్పుతుంది. భూమి క్షేమంగానే ఉందని తెలుసుకున్న సూర్య మరియు చంద్రన్లు ఒకరినొకరు హత్తుకుంటూ మళ్ళీ శత్రువుల్లా ఆమె వద్దకు పరుగు పెడతారు. అలా ముందుగా అక్కడికి చేరిన సూర్య ఆమె చేతులను పట్టుకుంటూ నీకేమైనా అయితే నేనేమైపోవాలంటుంటే, ఇంకొక అడుగు ముందుకేసిన చంద్రన్ ఏకంగా భూమిని హత్తుకుంటూ నీకేం కానందుకు సంతోషం అంటుంటాడు. అయోమయంలోనున్న భూమి ఒకవైపు అయితే, వీరి ముగ్గురిని చూసిన హాస్పిటల్ స్టాఫ్ అంతా కూడా షాక్ అవుతూ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని భావిస్తుంటారు. స్టోరీలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంటలు లాగి పెట్టి ఒకటి కొట్టండి. అప్పుడే ఫ్యూచర్లో నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. వస్తున్న రూమర్స్ తెలిసినప్పటికీ ఏదో ప్లాన్తో ప్రశాంతంగానున్న నిధి ఒకవైపు అయితే, చంద్రన్ చేసిన పనికి కరణ్ కొట్టిన కాకిలా షాక్లో ఉంటాడు సూర్య. ఇంకా అదే సమయంలో అక్కడికి వచ్చిన చంద్రన్తో నువ్వు చేసిందేం బాలేదంటూ, నీ హద్దులో నువ్వు ఉంటే బాగుంటుందంటూ చెప్పి వెళ్తాడు సూర్య. మరోవైపు జరిగింది తెలుసుకొని ఎలా ఉన్నావంటూ ప్రశ్నిస్తున్న వర్ణికాతో, డిప్రెషన్లో ఉన్న కుమార్ని సైకియాట్రిక్కి రికమెండ్ చేయనందువల్లనే ఇంత జరిగిందంటూ, తప్పు ఆమెదా అన్నట్టు చూస్తున్న వర్ణికాతో, తప్పు అందరిది అంటూ, నిన్ను మాత్రమే వేలెత్తి చూపట్లేదంటూ, ఇకనైనా ఇలాంటివి జరగకుండా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలంటూ చెప్పెళ్తుంది భూమి. వయసులో అతనికన్నా చిన్న మరియు పెద్దవారిని చూపిస్తూ అతనికి మించిన బాధ ఉన్నప్పటికీ జీవితంతో కాకుండా వచ్చిన రోగంతో పోరాడుతున్న వారి మనోధైర్యాన్ని కుమార్కి తెలియజేస్తుంది భూమి. చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకుంటూ మారి బ్రతకాలన్న ఆశతో భార్యతో సరదాగా ఉన్న కుమార్ని చూసి భూమి చాలా సంతోషిస్తుంది. అదే విషయంగా డిపార్ట్మెంట్ హెడ్ సూర్యకి చెప్తూ ఇక కుమార్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదంటూనే, నక్షత్ర కాలేజ్ అడ్మిషన్స్ పూర్తయ్యాక ఎప్పుడూ వెళ్ళని జేజు ఐలాండ్కి ట్రిప్కి వెళ్దామంటుంది భూమి. ఏం మాట్లాడుతున్నావు, వెళ్ళాంగా అంటున్న భర్తతో, ఎప్పుడు వెళ్ళాం, కలయమైనా కంటున్నారా అంటుంది భూమి. అలా ఒక్కసారిగా నోరు జారిన సూర్య, లేదు లేదు హాస్పిటల్ కాన్ఫరెన్స్గా నేను ఒక్కనే వెళ్ళానంటూ కవర్ చేస్తాడు సూర్య. అయినప్పటికీ అతడి మాటల్లోని తడబాటును గమనించిన భూమి ఇంటికి చేరాక నైనిక ఎలా పరిచయం అంటూ, ఆమె తండ్రి ఏం చేస్తుంటారని కూతురు నక్షత్రనే ప్రశ్నిస్తుంది. ఆర్ట్ క్లాస్లో పరిచయం అంటూ, ఇంకా వాళ్ళ పేరెంట్స్ విడిపోయారని మాత్రమే తెలుసని, దానికి గల కారణం ఏంటో తెలియదని చెప్తుంది నక్షత్ర. ఇంకా టెన్నిస్ క్లబ్లో మీట్ అయిన సూర్యతో ఆర్ట్ కాంపిటీషన్లో సెకండ్ ప్రైజ్ను సాధించిన నైనికాను కలిసి అభినందించిందంటుంది నిధి. ఇబ్బంది పడేందుకు ఏం లేదంటూ, ఆమె కూడా మీ కూతురే అంటున్న నిధిని కాదనలేక కలిసేందుకు ఒప్పుకుంటాడు సూర్య. విషయం తెలిసి తండ్రిని కలవబోతున్న నైనిక తల్లి పొందుపరిచిన ఆల్బమ్ ఫొటోస్ను చూస్తుంది. ఇంకా మరుసటి రోజు డిన్నర్లో మీట్ అయ్యి మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్న తండ్రితో, కావాలనే మీ కూతురు నక్షత్ర అని తెలిసే స్వార్థంతో స్నేహం చేసినట్లుగా చెప్తుంది నైనిక. ఆశ్చర్యపోయిన సూర్యకి నైనిక ఇన్వైట్ చేయడంతో అక్కడికి వచ్చిన నక్షత్రాన్ని చూసి మరింత షాక్ అవుతాడు. ఏం జరుగుతుందంటూ ఆశ్చర్యంగా ప్రశ్నిస్తున్న నక్షత్రతో, నీ తండ్రే నా తండ్రి కూడా అంటూ, మనకి తల్లులు వేరైనా కన్న తండ్రి ఒక్కడే అంటూ నిజం చెప్పేస్తుంది నైనిక. ఇక చాలు ఆపండి అంటూ కూతురుపై అరుస్తున్న సూర్యాని ఆపుతూ నిధి సైతం కోప్పడుతుంది. చూసిన తట్టుకోలేక పరుగును వెళ్ళిన నక్షత్రని ఆపేందుకు వచ్చిన సూర్యకి ఎక్కడా కూడా కనిపించదు. నిజం తట్టుకోలేని నక్షత్ర బోరున ఏడుస్తూ రోడ్డుపై అలా కూర్చుండిపోతుంది. ఇంకా పరుగున ఇంటికి చేరిన సూర్య ఇంటికి ఇంకా చేరని కూతురు కోసం కంగారు పడుతుంటాడు. అదే సమయంలో చేరిన నక్షత్ర కాస్త కొడుకుని సరిగ్గా పెంచని తల్లిగా భారతిని నిందిస్తూ, అమ్మకి ఈ విషయం తెలియకూడదంటూ, తెలిసిన మరుక్షణమే నేను మిమ్మల్ని క్షమించలేనంటూ చెప్పెళ్తుంది. చేసిన తప్పుకి కూతుర్ని సూటిగా కూడా చూడలేని సూర్య తల్లికి విషయం చెప్పుకొస్తాడు. వేరొక ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నట్లు, అది కూడా కాలేజ్ లవ్ అయిన నిధినే అని తెలుసుకున్న భారతి సైతం చెప్పు దెబ్బలిస్తూ చివాట్లు పెడుతుంది. అంతేకాదండి, ఇద్దరూ కూడా ఒకే హాస్పిటల్లో వర్క్ చేస్తున్నట్లు తెలుసుకున్న భారతి, నీ కూతురు అన్నట్లు నిజంగా నేను ఒక జంతువుకి జన్మనిచ్చా, కుంపటి తెచ్చి నా తలపై పెట్టావంటూ బోరుని ఏడుస్తూనే కొడుకుని తంతుంది భారతి. ఆమెను కాకాపడుతూ నీ కెరీర్కి సపోర్ట్ చేస్తానంటున్న తండ్రితో, మీకు ఇంకో ఆప్షన్ కూడా లేదంటూ, అమ్మకు చెప్పంది మీకోసం కాదంటూ, నిజం తెలిస్తే అమ్మ తట్టుకోలేదంటుంది నక్షత్ర. ఇంకా మరుసటి ఉదయం పేషెంట్ ఒకరిచ్చిన బుక్ను తండ్రి క్యాబిన్లో పెట్టేందుకెళ్ళిన సుహాస్కి
హాస్పిటల్ బ్యాక్ సైడ్ సాయంత్రం 5 గంటలకు కలుద్దామని నిధి నుంచి తండ్రి ఫోన్కి వచ్చిన పాపప్ మెసేజ్ కనిపిస్తుంది. డాక్టర్ నిధి నుంచి పర్సనల్గా వచ్చిన మెసేజ్ యొక్క అర్థం తెలుసుకునేందుకు వెళ్ళిన సుహాస్కి తండ్రిని కౌగిలించుకుని ఉన్న ఆమె కనిపిస్తుంది. అది చూసి ఆశ్చర్యపోయిన సుహాస్ మౌనంగా అలా ఉండలేక తండ్రిని నిలదీస్తాడు. క్షమించమంటూనే ఎవరి ద్వారా తెలుసుకున్నావని తండ్రి అడుగుతున్న ప్రశ్నతో అమ్మ భూమికి తప్ప అందరికీ తెలిసిందన్న నిజాన్ని గ్రహించి ఆశ్చర్యపోతాడు సుహాస్. మీపై చాలా గౌరవం ఉండేదంటూ ఇకపై అది ఉండబోదంటూ కోపంగా చెప్పిన సుహాస్ తల్లి పరిస్థితిని చూసి జాలిపడతాడు. నిజం తెలియటంతో ఫ్రెండ్స్ నుంచి ఎనిమీస్గా మారిన నక్షత్ర మరియు నైనికాలిద్దరూ తిట్టుకుంటుంటారు. మాటలతో వారి కుటుంబం విడిపోయేలా రెచ్చగొడుతున్న నైనికాని నిజాయితీ లేని ఒక తండ్రికి, బాధ్యత లేని ఒక తల్లికి పుట్టిన నీ పుట్టుకను సమాజం అక్రమ సంతానం అంటారని నీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా అని వెళ్తుంది నక్షత్ర. ఏం చేయలేక కోపంగా వస్తువుల్ని విసిరికొడుతుంటుంది నైనిక. ఇంకా జాస్మిన్ ఫోన్లో చూసిన ఫొటోస్ కారణంగా యాక్టర్ జాక్నే బిడ్డ తండ్రంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు ఆమె తల్లిదండ్రులిద్దరూ. పోస్ట్ వైరల్ అయ్యి విషయం తెలుసుకున్న జాక్ హాస్పిటల్లోనున్న జాస్మిన్ను క్షమించమని కోరుతూ రెస్పాన్సిబిలిటీ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్తాడు. ముందుగా ఇలా చేసిన తల్లిదండ్రుల్ని అరుస్తూ ఈ పరిస్థితికి కారణం నువ్వు కాదంటూ నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటూ యాక్టర్ జాక్కి చెప్తున్న జాస్మిన్ మాటలకు ఆశ్చర్యపోతారు ఆమె తల్లిదండ్రులు. యాక్టర్ జాక్ను హాస్పిటల్లో చూసినట్టుగా ఇంటెన్స్తో ముచ్చటిస్తున్న భూమిని ఆమె రూమ్ను సర్దినందుకు గాని తిడుతూ చెప్పిన పని చేస్తే చాలుంటుంది వర్ణిక. ఇంకా వచ్చిన వీకెండ్లో ఎవరికి వారు సైలెంట్గా వారి పనులు చేసుకుంటూ రోజాను కలిసేందుకు బయలుదేరిన భూమికి అనుమతిస్తారు. ఇంకా మరుక్షణమే సూర్యాని కార్నర్ చేస్తూ వీలైనంత త్వరగా ఒక నిర్ణయానికి రమ్మంటూ అమ్మ లేక నిధి కావాలో తెలుసుకోమంటూ చెప్తాడు సుహాస్. మరోవైపు భవిష్యత్తు తెలుసుకునేందుకు ఒక ఫార్చ్యూన్ లేడీ వద్దకెళ్ళిన రోజాకు ఆమెకు పెళ్లి అనే గీతే లేదంటూ పెళ్లిపై ఆశలు వదులుకోవాలనంటుంది ఆ జ్యోతిష్యురాలు. నా భర్త నన్నేమైనా మోసం చేస్తున్నారా అని భూమి అడిగిన ప్రశ్నకు కళాకాంతి లేని నీ భర్త ఏం చేయలేడంటూ కానీ నీ వయసు మీద పడే కొద్దీ నిన్నిష్టపడే మగవారు ఉంటారని చెప్తుంది. జ్యోతిష్యంలో చెప్పేవన్నీ నిజం కాదంటూ ఆమెను నమ్మనంటూ రోజాతో చెప్తూ బయలుదేరుతుంది భూమి. జరుగుతున్న వాటికి ఏం చేయాలో తెలియక ఆమె బాధను తాతగారితో పంచుకుంటుంది భారతి. ఇదిలా ఉంటే అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు అనే లెక్కలో దొరికిపోయిన సూర్య కాస్త భూమికి ఈ విషయం చెప్పొద్దంటూ కొంత సమయం ఇస్తే అన్నీ సెర్చ్ చేసుకుంటానంటూ చంద్రన్ని బ్రతిమలాడతాడు. ఒప్పుకోనట్టుగా మాట్లాడొచ్చిన చంద్రన్ ఎదురుపడిన నిధి తప్పుని ఎత్తి చూపుతూ మాట్లాడి వెళ్తాడు. మరోవైపు కొడుకు చేసిన తప్పుకు గాను అత్తగారిగా ఎంతో కొంత తగ్గుతూ రాబోతున్న భూమి బర్త్డే ప్లాన్గా రెస్టారెంట్లో డిన్నర్కు టేబుల్ను రిజర్వ్ చేసి ఒక చిన్న గిఫ్ట్ కొనటంతో పాటు ఆమె కూడా షాపింగ్ చేస్తుంది. అలానే కాస్మెటిక్స్ని సైతం కొని విజయకు అందిస్తూ సర్జరీ టైంలో ఫుడ్ చేసుకొచ్చినందుకు గాను కృతజ్ఞత అంటూ చెప్తుంది భారతి. చేసిన చిన్న సహాయానికే కాస్ట్లీ వస్తువులను ఇస్తున్న భారతి ప్రవర్తనపై అనుమానపడుతుంది విజయ. నిధి మరియు సూర్యాలు చేస్తున్న మోసాన్ని తట్టుకోలేక చెప్పేందుకొచ్చిన చంద్రన్ నాపుతూ బహుశా అతడు ఆమెను ఇష్టపడుతున్నట్టు చెప్తాడేమోనని భావిస్తుంది భూమి. సరే చెప్పనంటూనే ఆమెకు బర్త్డే విషెస్ను తెలియజేస్తున్న చంద్రన్తో ధన్యవాదాలంటూ చెప్పి నవ్వుతూ వెళ్ళిన భూమికి వేరొక విధంగా నిజం తెలుస్తుంది. నిధి ఇన్స్టా ప్రొఫైల్ గురించి నర్స్ ద్వారా తెలుసుకున్న భూమి ఆమె పిక్చర్స్ అన్నిటినీ చూడటం మొదలుపెడుతుంది. కాన్ఫరెన్స్ అంటూ చెప్పి సూర్య వెళ్ళిన ట్రిప్స్కు నిధి కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. అందులోనూ లవర్ గిఫ్ట్ అంటూ ఆమె పెట్టిన బ్రాస్లెట్ పోస్ట్లో తెలుస్తుంది. ఏ టైంలో ఎప్పుడెప్పుడు సూర్య టెన్నిస్ క్లబ్కు వెళ్తాడో కరెక్ట్గా నిధి ఇన్స్టా పోస్టులు కూడా ఉంటాయి. ఇంకా ఆఖరిగా నిధి దిగిన సెల్ఫీ పిక్చర్లో ఎదురుగా ఉన్న మిర్రర్లో సూర్య ప్రతిరూపం కనిపించడంతో భూమి షాక్ అవుతూ ఏడుస్తుంది. గట్టిగా అరుస్తూ ఏడవాలి అనిపించినప్పటికీ బాధని దిగమింగుతూ పొజిషన్ స్విచ్ చేసుకునేందుకు అడిగిన ఇంటంతో కుదరదంటూ ఇప్పుడు ఆమె ఉన్న సిచ్యువేషన్ చెప్పలేనిదంటూ నిధి డిపార్ట్మెంట్లోనే ఆమె పొజిషన్ కావాలంటుంది భూమి. పొగరుగా కుదరదంటున్న ఇంటర్న్ దిమ్మ తిరిగేలా నాకు నీ అభిప్రాయంతో పనిలేదంటూ చెప్పెళ్తుంది భూమి. ఇంకా ఫ్యామిలీ అంతా ముందుగా రెస్టారెంట్కి చేరి భూమిని హ్యాపీగా ఉంచేందుకు డిస్కస్ చేస్తూ ప్లాన్స్ చేస్తుంటారు. భర్త చేసిన పని తెలిసి బర్త్డే అన్న సంతోషం మొత్తం పోయి రెస్టారెంట్కి చేరిన భూమి ఒకవైపు అయితే బర్త్డే ప్లాన్ తెలిసి ఫ్లాప్ చేసే పనిగా కుటుంబంలోనందరికీ నిజం చెప్పేందుకు వస్తున్న నిధి ఇంకోవైపు. ఇంకా కోపంతో నన్న భూమిని
మరియు ఎంట్రన్స్ దగ్గర లోపలికి అడుగు పెట్టేందుకు సిద్ధంగానున్న నిధిని చూసిన సూర్య షాక్ అవుతాడు. నిజం తెలుసుకున్న భూమి ఏం చేయనుందో, భూమికి ఏం తెలియదని కుండ బద్దలు కొట్టేందుకు వచ్చిన నిధిని సూర్య ఆపగలడో లేదో, ఫ్యామిలీ ప్లాన్ చేసిన బర్త్డే పార్టీ కాస్త ఈ గజిబిజికి ఏం కానుందో చూద్దాం డాక్టర్ చా అనే సిరీస్ ద్వారా. నెక్స్ట్ ఎపిసోడ్స్ త్వరగా ముందుకు వస్తే అప్పటి వరకు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు లవ్లీ లైఫ్.